ఆ ఒక మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా మీకు మీకు ఎన్ని ఫ్రీ స్కీములు ఇస్తాము, మీకు ఇన్ని పెన్షన్లు ఇస్తాము, మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అంటారు. అందులో రాజకీయ నాయకులు చెప్పిన మేనిఫెస్టోలు పేపర్లుగానే మిగిలిపోతున్నాయి. అందులో కేవలం కొన్ని మాత్రమే జరుగుతున్నాయి. అవి కూడా పూర్తిగా సంక్షేమంలోనే వెళ్తుంది. ఇప్పుడండి పేజీలు బడ్జెట్లు మన పార్లమెంట్లో, అసెంబ్లీలో కొన్ని లక్షల కోట్లు ఇస్తారండి. కానీ ఇప్పటికీ కూడా మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ ఎంతోమంది పేదవాళ్ళకి సగటు తినడానికి తిండి కూడా లేక చాలామంది చనిపోతున్నారు. బేసిక్ మెడికల్ నీడ్ కూడా లేకుండా ఎంతోమంది హాస్పిటల్ బయట పడిగాపులు కాస్తున్నారు. బేసిక్ ఎడ్యుకేషన్ లేకుండా కూడా చాలామంది కొండ ప్రాంతం చాలామంది ప్రజలు ఉన్నారు. సరైన తాగునీళ్ళు లేక చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పటికీ కూడా చాలా ఏజెన్సీ